హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఒక బ్రదర్ అయితే కాల్ చేశారు. పైకి కేవైసీ అనేది రిజెక్ట్ అయిందని చెప్పి నేను వెంటనే వీడియో కాల్ చేసి షేర్ స్క్రీన్ చేయమని చెప్పాను. ఇక్కడ లైవ్నెస్ చెక్ ఫెయిల్డ్లో చూస్తే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఐడి ప్రూఫ్ అనేది సరిగా క్లియర్గా ఇమేజ్ లేదు. అలాగే మనం ఎప్పుడైనా ఫొటోస్ దిగేటప్పుడు ఫేస్ని కవర్ చేస్తూ ఏమీ యూజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెట్స్ కానీ మాస్క్ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. ఇప్పుడు కింద కనిపిస్తున్న రీసబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీసబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అని చూపిస్తుంది. కన్ఫర్మ్ చేయండి. ఈ ఫామ్లో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన రీజన్, మనం ఎక్కడి నుంచి చేస్తున్నామో, అలాగే ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తున్నామో, ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద కనిపిస్తున్న 3 చెక్ బాక్స్లను చదివి టిక్ చేయాలి. ఫస్ట్ది ఐ కన్సెంట్ టు ఎలో అని ఉంది కదా, దాన్ని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని వస్తుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత కిందది కూడా ఐ అగ్రీ టు పే 1 వ్యాలిడేషన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీ కేవైసీ కావాలంటే ఒక $5 అనేది వాళ్ళకి పే చేయాలి. తర్వాత ఐ కన్సెంట్ టు పై నెట్వర్క్ ట్రాన్స్ఫరింగ్ మై పర్సనల్ డేటా టు అని ఉంటుంది, దాన్ని కూడా అగ్రీ కొట్టేసేయండి. డేటా ట్రాన్స్ఫర్ అగ్రీ, ఐ అగ్రీ అని ప్రెస్ చేయాలి. ఐ అగ్రీ ప్రెస్ చేసిన తర్వాత కింద లెట్స్ గో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీ డేటా అనేది అప్లోడింగ్ అవుతుంది. మీకు ఏమేమి కావాలో చూపిస్తుంది. ఐడి ఫోటో మీద నెక్స్ట్ ప్రెస్ చేయాలి. తర్వాత టైప్ ఇన్ యువర్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఐడి కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీ ఐడి టైప్ అడుగుతుంది. అక్కడ ఆధార్ కార్డు మీద సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్, ఏదైతే అది. తర్వాత ఐఎమ్ రెడీ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీ ఐడి ఫోటోని యాడ్ ఫ్రంట్ ఫోటో అని అడుగుతుంది. అక్కడ ఫ్రంట్ ఫోటో కెమెరా ఓపెన్ చేయాలి. కెమెరా ఓపెన్ చేసి ఫ్రంట్ ఫోటోతో ఫ్రంట్ సైడ్ని ఫోటో తీయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీయండి. తర్వాత యాడ్ ఏ బ్యాక్ ఫోటో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ మీద. తర్వాత కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ బ్యాక్ సైడ్ని కూడా సేమ్ ఫ్రంట్ పేజ్ ఎలా తీసారో అలాగే తీయండి. తీసిన తర్వాత 2 ఫొటోస్ చూపిస్తుందో చూసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఈ ఫామ్లో యాజ్ పర్ ఆధార్ మీరు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మీ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్సు, డాక్యుమెంట్ ఐడి నెంబరు, ఆధార్ అయితే ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ దగ్గర ఆధార్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు కాబట్టి ఏదో ఒక ఇయర్ అయితే ఇచ్చేసేయండి. ఎగ్జాంపుల్ 2040 2045 అని ఇచ్చేసేయండి, ఏదో ఒక డేటు. ఆ బాక్స్లో ఫిల్ చేయడానికి ఉంటే ఫిల్ చేయండి, లేదంటే వదిలేసేయండి. కింద మీ అడ్రస్ ఇవ్వాలి. సిటీ అను స్టేటు ఇవ్వాలి. అలాగే మీరు ఉంటున్న విలేజ్ ఇవ్వాలి. మీ పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ డేటా అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాయి చూడండి. గుడ్ లైటింగ్ ఉండాలి. అలాగే ఓల్ ఫేస్ అనేది విజిబుల్గా ఉండాలి. స్టేబుల్ కెమెరా పొజిషన్ ఉండాలి. తర్వాత ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేయండి. తరువాత మీ కెమెరా అనేది యాక్సెస్ చేయబడుతుంది. ఆర్ యూ రెడీ ఫర్ లైవ్నెస్ టెస్ట్ అని అడుగుతుంది. అక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయగానే మీ కెమెరా ఓపెన్ అవుతుంది. ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఆ సర్కిల్లో మీ ఫేస్ అనేది అలాగే ఉంచాలి. ఒక 3 సెకండ్స్ టైం ఉంటుంది. 3 to 1 అనేది అక్కడ అలా స్ట్రైట్గా ఉంచేసేయండి. తర్వాత నవ్వమని చెప్తుంది, స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఇచ్చిన తర్వాత టిక్ పడుతుంది. ఆ టిక్ పడిన తర్వాత మళ్ళీ ఇలా రైట్ సింబల్ చూపిస్తుంది యారో మార్క్ కింద. అప్పుడు ఫేస్ని రైట్కి మూవ్ చేయాలి. కెమెరా మీ మొబైల్ అనేది అలాగే స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ మీ ఫేస్ మాత్రమే తిప్పండి. ఈ గ్రీన్ సర్కిల్ అనేది ఫుల్ అయ్యి టిక్ పడిందాక అలాగే ఉంచాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ గ్రీన్ సర్కిల్ అనేది ఆ సర్కిల్ అనేది మొత్తం గ్రీన్లో అవ్వాలి. అవి టిక్ పడాలి. తర్వాత పైకి కూడా సేమ్ అంతే. పైకి అప్ చేసిన తర్వాత ఫేస్ ఆ సర్కిల్ అనేది మొత్తం గ్రీన్లోకి రావాలి. గ్రీన్లోకి వచ్చి టిక్ పడాలి. తర్వాత అప్ అయిపోయింది కదా. ఇప్పుడు డౌన్ కూడా అంతే సేమ్ ప్రాసెస్. డౌన్కి ఫేస్ డౌన్ చేసిన తర్వాత సర్కిల్ అనేది గ్రీన్లోకి రావాలి, టిక్ పడాలి. టిక్ పడిన తర్వాత పైన టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాసెస్ అంతా కూడా అప్లోడ్ చేయబడుతుంది. తర్వాత అప్లికేషన్ రివ్యూ వస్తుంది. ఈ అప్లికేషన్ రివ్యూలో మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా మళ్ళీ అప్లోడ్ చేస్తుంది. తర్వాత యువర్ కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేయండి.
ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మీ నెంబర్ మెసేజ్ చేయండి, నేను కాల్ చేస్తాను.